జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులకు కష్టాలు తప్పటం లేదు. నెలన్నర దాటినా ఇప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కాలేదని వాపోతున్నారు. నెల క్రితమే కోరుట్లలో మక్క రైతుల భారీ ధర్నా నిర్వహించినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. అసలు మొక్కజొన్న రైతుల కష్టాలు స్థానిక నాయకత్వానికైనా తెలుస్తుందా అంటూ అన్నదాతలు భగ్గుమంటున్నారు. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. సందీప్రావు, జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులకైతే కష్టాలు తప్పటం లేదు. నెలన్నర దాటినా కూడా ఇప్పటికీ వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే జగిత్యాల జిల్లాలో ప్రధానంగా జగిత్యాల రూరల్ మండలంతో పాటు కోరుట్ల నియోజకవర్గంలో ప్రధానంగా అనేక చోట్ల మొక్కజొన్న పంటను అత్యధికంగా సాగు చేస్తారు. అయితే ఈ మక్కకు సంబంధించి దాదాపు 45 రోజుల క్రితమే రైతులు అనేక మంది కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కతలాపూర్ మండల కేంద్రం నుంచి మొదలుకుంటే మెట్పల్లి వరకు ప్రతి ఒక్కరు కూడా మెట్పల్లి మార్కెట్ వరకు కూడా ధర్నా నిర్వహించి తక్షణమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఈ సమయానికి డబ్బులు చెల్లించాలని కూడా వాళ్ళంతా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ కూడా అధికారుల్లో ఇటు ప్రభుత్వంలో చలనం కలగలేదు. తాజాగా ఇప్పటికీ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా మొక్కజొన్న అనేటువంటిది సాగు చేస్తారు. అయితే సాగు చేసినప్పటికీ కూడా దాదాపు ఇప్పటికీ వాళ్ళు సాగు చేసిన ధాన్యాన్ని ఈ మొక్కలను అమ్మి కూడా దాదాపు 40-45 రోజులు, కొద్దిమంది 2 నెలలు కూడా గడిచినట్టు మనకు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ ₹1 నగదు జమ కాలేదు. ఎవరిని అడగాలనో తెలియదు. అధికారులకు అడిగితే మాత్రం వారు పంపడం వరకే మా బాధ్యత, కొనుగోలు చేయడం వరకే తమ బాధ్యత, మిగతాది మొత్తం ప్రభుత్వం తీసుకుంటారని చెప్పినటువంటి సందర్భం. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఈ మక్క రైతులను ఎవరు ఆదుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. కాగా లక్ష్మీపూర్ గ్రామంలో ఇప్పటికే లక్ష్మీపూరే కాదు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈ కొనుగోలు పూర్తయినప్పటికీ డబ్బులు రాలేదు సరికదా. అదే ప్రాంతంలో మళ్ళీ ఈ ఎవరైతే మా రైతులు పెట్టుబడి డబ్బులు చెల్లించి అంటే ఇతర దగ్గర డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ విత్తనం జరిగింది. అవి ఇప్పుడు ప్రస్తుతం మొలకల దశలో చేరుకోవడము ఆశ్చర్యం కలిగిస్తుంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్రావు.